వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి శాసనసభ మాజీ సభ్యులు, ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడినటువంటి పెద్దలు శ్రీ పూడిపల్లి శేషారావు గారు, నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు భూపతి ఆదినారాయణ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి పెద్దలు దాసరి సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, 3 మండలాలకి సంబంధించినటువంటి ఎండిఓలు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నిడదవోలు పట్టణ కౌన్సిలర్లకు, అదేవిధంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మోత ప్రమోద్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి, అదేవిధంగా అధికారులకి, అన్నిటికంటే మించి త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం మేమందరం కూడా ఒకే మాటగా, ఒకే పాటగా నడుస్తాం అనేటువంటి మాటతోటి ఇచ్చేసినటువంటి 50 మంది కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా పహల్గాంలో జరిగినటువంటి దారుణ కాండలో అసలు బాసినటువంటి భారత పౌరులు, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దారుల్లో అసలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి, వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోదనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద 2 మాజీ సైనికాధికారులు కూడా రావడం జరిగింది. మనం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ సైనికుల వల్లే ఈ దేశం ప్రశాంతంగా ఉండగలుగుతుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతాం. ఎవరైనా దుష్టముష్టులు బయట నుంచి వచ్చి మన మీద దండెత్తితే మన కార్యకలాపాలు మనం ఏమి ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నామంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ తెలంగాణ ర్యాలీ అంటే 300 జెండాతోటి, భారత జాతీయ పతాకంతో మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు, 9 దళానికి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం భారత యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 50 మంది కూడా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం, మీ వెనకనే ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా మీరు చేస్తున్నటువంటి త్యాగానికి మీ వెనకాల నిలబడతాం, మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడిగా పూజించుకుంటాం అనేటువంటి మాట చెప్పడానికే ఈ తెలంగాణ ర్యాలీని మనం నిర్వహిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి తెలంగాణ ర్యాలీలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న మన జిల్లా కార్యక్రమంగా రాజమండ్రిలో జరిగినటువంటి ర్యాలీలో మనందరం కూడా పాల్గొంచుకున్నాం. ఇవాళ మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాను, భారతదేశం ఏనాడైనా సరే శాంతి కాముక దేశం. శాంతి కావాలని కోరేటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం భారతదేశం. మనగా ఎవరినైనా కూడా దాడి చేసినటువంటి నేపథ్యం ఏనాడు మనకు లేదు. ఇవాళ మనం దాడి చేసామంటే మనల్ని ఏ రకంగా హింసించారో మనకు తెలుసు. ఉగ్రవాదుల దాడిలో వారి నుదుట కుంకుమ రాలిపోతే, మహిళా మతల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరం రాలిపోతే దానికి ప్రధానమంత్రి గారు చెల్లించిపోయి ఆయన పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారత జాతి ముద్దు బిడ్డలుగా మనకి ఎన్ని భాషలున్నా, మన మధ్యన ఎన్ని వైరుధ్యాలున్నా, బయటి వారు కనుక మన మీద దాడి చేస్తే, దండెత్తితే మేమందరం ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని మనం ప్రపంచానికి చాటడం కోసం ఇవాళ తిరంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన మంత్రివర్యులు శ్రీ గంగం దుర్గేష్ గారు, అలాగే మనకి అబ్జర్వర్ గా ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ఎవరైతే భారత జాతి ముద్దు బిడ్డలు ఉన్నారో, దేశ భక్తులు ఉన్నారో, దేశం పట్ల ప్రేమ అభిమానం కలిగి వచ్చారు, వారందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. అట్లాగే వేదిక మీద మనకి రిటైర్డ్ సైనిక అధికారులు కూడా ఉన్నారు, వారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ఒక వ్యక్తి దొంగచాటుగా వచ్చి దాడి చేస్తే అది నక్సలిజంగా కానివ్వండి, టెర్రరిజంగా కానివ్వండి, మనం చూద్దాం చేద్దామనే కాలయాపన గతంలో ఉండేది. అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధ రూపంలో మాట్లాడేవారు కాదు. ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట, చేతకి చేత, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో వెళ్తుంది. దీనికోసం ఏ భారతం అని కూడా ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల, సైనిక పాఠశాల వెనకాల, ప్రభుత్వం వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఉండి మీకు సంఘీభావం తెలియజేయటమే కాదు, మీకు తోడుగా కూడా ఉంటామని మనస్ఫూర్తిగా అందరూ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మనం చూస్తే మరి ఎంతో దారుణంగా మరి అక్కడ వాళ్ళ పేర్లు అడిగి, కులాలు అడిగి, మతాలు అడిగి వాళ్ళు ఇది చేస్తే ప్రాణాలు తీసి ఆ మహిళలు నన్ను కూడా చంపండి, నా భర్తను చంపితే అని వాళ్ళు ప్రాధాన్యపడితే వెళ్ళి మోడీకి చెప్పుకోమనే మాట తప్పకుండా చెప్పుకుంటారు. మా పెద్ద ఆయనకి చెప్పుకుంటారు. పెద్ద ఆయనకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలన్నీ కూడా చూసేటటువంటి విధంగా మనం ఎలా రక్షించుకోగలమో, మన భారత జాతి బిడ్డలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా మన ప్రధానమంత్రి గారు కానీ, మన సైన్యాధికారులు కానీ, సైనికులు కానీ అందరూ కూడా పోరాడినటువంటి తీరు చాలా గొప్పగా మనం అందరం కూడా గర్వపడేటటువంటి విధంగా ఉంది. దానికోసం అదే కాదు, కొంతమంది ఇందులో సైనికాధికారులు కానీ, లేకపోతే కొంతమంది వేరే ఉన్నతాధికారులు కానీ ప్రాణాలు కూడా బాచారు. అయినప్పటికీ కూడా మీ అందరి ప్రాణాలు మీరు వీర మరణం పొందారు. మీరు వీర మరణం పొంది మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు. మీ సేవలు ఈ భరత జాతి కానీ, ఈ భరత జాతి ముద్దు బిడ్డలు ఎప్పటికీ మరవరు అని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, For latest updates on India Pakistan, download our TV Live app.